హలో హలో నమస్కారమ్మా. నమస్కారమ్మా. బాగుండారా? బాగుండాము. చెప్పండమ్మా. మీకు బృహస్పతి బుక్కుని పத்தி తెలుసునమ్మా? లేదమ్మా, ఇప్పుడుదా వస్తా ఉంది, ఇంట వినపడుతుంది, చెప్పండమ్మా. దాంట్లో అంత వివరమే కొల్ల నస్స ఉందిమా. అదాದ ఆ బుక్కుని ఒక బుక్ ఎత్తి తినేంట మనకి ఏమంతా కావాలనో ఓ పూజగా కావాల్సింది అంతానే ఉంటాందిమ్మా. ఇప్పుడు నా దగ్గర వచ్చి 4 దినుసు బుక్కులు ఉంది. ఆ 4 దినుసు బుక్కులో ఉన్నాను. ఇప్పుడు సత్యనారాయణ పూజ అట్లాంటి ఎత్తుంటే వినాయకర్ పూజ చేసేదానికి ఓ బుక్ ఎత్తుతును, మనగా అష్టోత్తరం చెప్పేదానికి ఓ బుక్ ఎత్తుతును, కథ చెప్పేదానికి ఓ బుక్ ఎత్తుతును, వెనక అంగ పూజ చేసేదానికి ఓ బుక్ ఎత్తుతును. మరి 4 దినుసు బుక్ ఎత్తుతును. అయితే నేటికి నిన్న పౌర్ణమికి నేను సత్యనారాయణ పూజకు బృహస్పతి బుక్ ఎత్తి తినింట. దాంట్లో అంతా డీటెయిల్ ఒట్టుగా అట్లే వరిసగా ఉంటాందిమ్మా. అది మన ఎత్తి మన చదివేదానికి కొల్ల ఈజీగా ఉంది. నాకు ఇప్పుడు 65 ఏండ్ల అయ్యా, అయినాను అద్దం వెయ్యకుండా నా చదివేదానికి రాతలు కొల్ల నస తెలుస్తాందిమ్మా. సూపర్ మా. అది అప్పుడు తెలుగులో ఉండే బృహస్పతి రాతలు. పూజ మన వాళ్ళ పూజ పుస్తకం. ఓకేవా? అవునమ్మా. అది మొత్తం లేదమ్మా. అది లేకుండా ఇప్పుడు మా పూజకి ఏం కావాలా, దాన్ని ఎట్లా చెయ్యవలా, మెనగా ఓ సమర్థ అడితే ఏం చేయవాలా, పెండ్లింట ఏం చేయాలి, అదంతా ఇప్పుడు ఈ కాలం బిడ్డలకు ఎదినిమే తెలియదు. అయితే దాంట్లో అంతా వివరమే ఉంటాంది. ఓ పెండ్లి కొడుకుని చూడంగా పోంగా ఎట్లా ఏం ఎత్తుపోవాలా, పెండ్లి కూతుర్ని చూసేదానికి పోంగా ఏం ఎత్తుపోవాలా, ఓ మరవలి తట్టకి ఏం అమర్చవాలా, నిశ్చయదానికి ఏం అమర్చవాలా, అంతా వివరాలమే ఉంటుంది. ఒక బిగినర్ ఒక కొత్త ఆడబిడ్డకి బుక్ ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. ఫారిన్ లో పోయి ఉండే వాళ్ళకి ఆ మరింత యూస్ అవునప్పుడు ఈ బుక్ కండిపుగమ్మా. ఈ కాలం బిడ్డలు వచ్చి కడేసరికం స్కూలు కాలేజ్ పని అట్లాంటి పోడుస్తారు. ఇంట్లో ఉండి నేర్చునేదానికి ముడియదు. అందు నుంచి ఒక బుక్ ఉంటేనే మన తల్లి పక్కన ఉండి చెప్పించే మాదిరిగా అంతా డీటెయిల్మే ఉంటాందిమ్మా. ఎంతో సంతోషమ్మా మీరు చెప్పింది. ఊరి కావాలనో మనం ఓ చిన్న బిడ్డలకు ఓ పశువు కాని బదులు కూడా మనం ఇవ్వచ్చు. సరేండమ్మా. అది యూస్ఫుల్ గా లేదంటే పూజకి ఉంటాన ప్రసాదంగా ప్రసాదం ఎట్ట చేసేది అంతాను ఇచ్చి ఉండారు. ఇప్పుడుదా చూస్తుంది. అవునమ్మా. నిండా బాగుంది, యూస్ఫుల్ గా ఉన్న అందరిమే. ఓకే మా, థ్యాంక్ యూ సో మచ్ మా. నమస్కారం అమ్మా.